Hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ఈరోజు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నిన్న కొంతమంది హ్యావ్ అటెంప్టెడ్ యువర్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఎలా రాశారు, ఏంటి సంగతులు, పేపర్ చెప్పండి. ఎవరైనా మెయిన్స్ పేపర్ అటెండ్ అయిన వాళ్ళు వచ్చారా? చెప్పండి. మెయిన్స్ పేపర్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు వచ్చారా? ఇఫ్ సో ఎగ్జామ్ ఎలా రాశారు? Good morning, good morning, good morning, good morning. Welcome to today's session. Call me Chintu. Ayyo, okay. Vacharu, yes ma'am. Ela rasaru exam? Exam was good anta. Cool. రియేజెంట్స్ నుంచి క్వశ్చన్స్ రాలేదు మ్యామ్ అసలు. ఓకే ఓకే అభిరామ్. ఓకే, సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ గురించి అడిగారు. సూపర్ రాసారా? ఓకే, సో ఫైన్, బాగానే రాసాం మ్యామ్. గుడ్ టు హియర్, నో వరీస్. సో మీరు ఎగ్జామ్ ఎలా రాసినా సరే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దాట్ ఇట్ ఈస్ ఫైన్. సో మంచిగా రాస్తే వెల్ అండ్ గుడ్, ఇట్స్ ఓకే. బాగా అటెంప్ట్ చేయలేకపోయినా సరే మీకు మీ ఎప్సెట్ ఎగ్జామినేషన్ మీ చేతిలోనే ఉంది. సో యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ ఎప్సెట్ ఆల్సో. సో టెన్షన్ పడద్దమ్మా, బాగా రాస్తే సూపర్, యూ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ. ఒకవేళ బాగా రాయలేదు అనుకుంటే కూడా ఏం పర్వాలేదు. మేక్ ష్యూర్ దట్ యూఆర్ నాట్ గెటింగ్ టెన్స్డ్ మోర్. ఓకే, సో ఏం పర్లేదు, ఎప్సెట్ ఎగ్జామినేషన్ బాగా అటెంప్ట్ చేయండి, ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో షాల్ వి స్టార్ట్ అవర్ సెషన్ ఫర్ టుడే? టుడే వి ఆర్ గోనా డూ విత్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ చాప్టర్ చాలా ఈజీ అమ్మా. బేసిక్ ఫార్ములే గుర్తుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ మ్యామ్ అంటున్నాడు ఆస్పిరెంట్. ఓ దట్స్ సో స్వీట్. సో సొల్యూషన్ చాప్టర్లో మనకి బేసిక్ ఫార్ములే బట్టి మనం క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇది కూడా మనకి కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ a సెషన్ సొల్యూషన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ అంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై సొల్యూషన్స్? సొల్యూషన్స్ అంటే 1 or 2 క్వశ్చన్స్ అమ్మా. వెయిటేజ్ సొల్యూషన్స్ చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి అంతే. ఓకే, ఓకే. సో ఈ సొల్యూషన్ చాప్టర్ నుంచి వాట్ డు యూ మీన్ బై సొల్యూషన్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డు యూ మీన్ బై సొల్యూషన్స్? ఆర్గానిక్ చెప్తానమ్మా. టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను సింగిల్ వన్ షాట్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఆర్గానిక్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇట్. ఐ విల్ బీ డూయింగ్ వన్ డే. హోమోజీనియస్ మిక్చర్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకి సొల్యూషన్స్ అంటే బేసికలీ ఇట్ ఈస్ అ హోమోజీనియస్ మిక్చర్. మిక్చర్స్ మనకి 2 టైప్స్, మనం చిన్నప్పుడు చదువుకున్నవే. ఏంటవి? హోమోజీనియస్ అలాగే హెట్రోజీనియస్ మిక్చర్స్. అవునా? ఓకే, సో హోమోజీనియస్ మిక్చర్స్ అలాగే హెట్రోజీనియస్ మిక్చర్స్. సో హోమోజీనియస్ మిక్చర్స్ అంటే మనకి ఆ మిక్చర్లో ఉన్న కాంపనెంట్స్, వాటిలో ఉన్న కాంపనెంట్స్ని మనం వేరీడ్గా సెపరేట్ చేసి చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాటర్లో లెమన్ కలిపేసాను అనుకోండి. కలిపేసిన తర్వాత వాటర్ చూసిన తర్వాత ఇక్కడ వరకు లెమన్ ఉంది, ఇక్కడ వరకు వాటర్ ఉందని మనం చెప్పలేం కదమ్మా. సో దాన్నే మనము హోమోజీనియస్ మిక్చర్ అంటాం. ఇప్పుడు ఆ హోమోజీనియస్ మిక్చర్లో ఎన్ని కాంపనెంట్స్ ఉన్నాయి? హోమోజీనియస్ మిక్చర్లో ఎన్ని కాంపనెంట్స్ ఉన్నాయి? సో ఎన్ని కాంపనెంట్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనము బైనరీ సొల్యూషన్ కానీ లేకపోతే టెర్షరీ సొల్యూషన్,
క్వాటర్నరీ సొల్యూషన్, ఇలా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ లెట్ మీ ఫోకస్ ఆన్ బైనరీ సొల్యూషన్. సో ఈ బైనరీ సొల్యూషన్ అంటే ఇందులో 2 కాంపోనెంట్స్, అవేంటి అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఏంటవి? 2 కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ నే మనము బైనరీ సొల్యూషన్ అని పిలుస్తాం. ఇక్కడ సొల్యూషన్ లో ఏమవుతుంది అంటే ఈ సొల్యూట్ ఇస్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ ద సాల్వెంట్. మనము సెపరేట్ చేసి చూడలేం. సపోజ్ సాల్ట్ వాటర్ యాడ్ చేసాం అనుకోండి, కంప్లీట్లీ మిసిబుల్ కదా, దాన్నే సొల్యూషన్ అని పిలుస్తాం. ఓకే, ఈ సొల్యూషన్స్ మనకి డిఫరెంట్ టైప్స్. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అండ్ లిక్విడ్ అవ్వచ్చు, సాలిడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్ ఉండొచ్చు, అలాగే గ్యాస్ అండ్ లిక్విడ్ సొల్యూషన్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా సొల్యూషన్సే. మేడం సాలిడ్ అండ్ సాలిడ్ పాసిబుల్? సాలిడ్ అండ్ సాలిడ్ మన ఎలాయిస్ ఉన్నాయి కదా, అవి సాలిడ్ అండ్ సాలిడ్, సో అవి కూడా పాసిబుల్. సో లిక్విడ్ అండ్ లిక్విడ్ అనుకోండి, సొల్యూట్ లిక్విడే, సాల్వెంట్ లిక్విడే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్ చూసారనుకోండి, ఏమవుతుంది? దే ఆర్ కంప్లీట్లీ సాల్యుబుల్. 2 liquids are mixed here. సో ఇది ఒక సొల్యూషన్. అలాగే సపోజ్ సాల్ట్ ప్లస్ వాటర్ అన్నాను అనుకోండి, ఇట్ ఈస్ అ సాలిడ్ ఇన్ లిక్విడ్. ఎప్పుడైనా సరే అమ్మా ఈ సొల్యూట్ ని సాల్వెంట్ ని ఏది సొల్యూట్ ఏది సాల్వెంట్ అని స్పెసిఫై చేయాలి అంటే the one which is present in smaller quantity మనం సొల్యూట్ అని పిలుస్తాం, లార్జర్ క్వాంటిటీలో ఉన్నదాన్ని సాల్వెంట్ అని పిలుస్తాం. లార్జ్ క్వాంటిటీ, అలాగే స్మాల్ క్వాంటిటీలో ఉంటే సొల్యూట్. కానీ ఇది మనకు తెలిసిందే. చూడండి, సాలిడ్ అండ్ లిక్విడ్ ఎప్పుడైతే వస్తుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అమౌంట్, సాలిడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనకు అనవసరం, సాలిడ్ ని సొల్యూట్ అనే పిలుస్తాం, లిక్విడ్ ని సాల్వెంట్ అనే పిలుస్తాము. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ది సాలిడ్ విల్ ఆల్వేస్ బి సొల్యూట్ అండ్ లిక్విడ్ విల్ ఆల్వేస్ బి సాల్వెంట్. ఎందుకు? సొల్యూట్ ని యాడ్ చేస్తే సాల్వెంటే కదా డిజాల్వ్ చేస్తుంది. సో నువ్వు కేజీ సాల్ట్ వేస్తే ఏంటి, అర కేజీ సాల్ట్ వేస్తే ఏంటి? గెటింగ్ మై పాయింట్? సో అయితే హాఫ్ కేజీ లేదా 1 kg ఏది వేసినా సరే వాటరే కదా మిక్స్ చేస్తుంది. సో క్వాంటిటీతో ఇర్రెస్పెక్టివ్ గా మనం సాలిడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్ లో సాలిడ్ నెప్పుడు సొల్యూట్ అనే పిలుస్తాము, లిక్విడ్ నెప్పుడు సాల్వెంట్ అనే పిలుస్తాం, టుగెదర్ ఫార్మింగ్ అ సొల్యూషన్. అలాగే గ్యాస్ అండ్ లిక్విడ్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. గ్యాస్ అండ్ లిక్విడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడన్నా మీరు తాగే ఫిజ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ నథింగ్ బట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని వాటర్ లో వేస్తున్నారు, కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు. మీకు ఆరెంజ్ ఫ్లేవరా, ఏ ఫ్లేవర్ కావాల్సో ఫ్లేవర్ వేస్తున్నారు, అంతే కదా. సో అక్కడ బేసికలీ అది కూడా ఒక సొల్యూషన్. అందులో మనం డివైడ్ చేయలేకపోతున్నాం కదా, ఇక్కడ వరకు గ్యాస్ ఉంది, ఇక్కడ వరకు వాటర్ ఉంది, ఇంతవరకు ఫ్లేవర్ ఉంది అని మనం చెప్పలేకపోతున్నాం. సోడా అంటున్నారు. ఎస్ కార్తిక్, జాన్, సోడా, కోకోకోలా, మొత్తం కూల్ డ్రింక్స్ అందరిని అన్నిటిని మీరే ప్రమోట్ చేస్తున్నట్టున్నారుగా. సరే, సో ఏమవుతుంది ఇక్కడ? గ్యాస్ అండ్ లిక్విడ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ CO2 అండ్ వాటర్. మీ కోల్డ్ డ్రింక్స్ అంతా ఇవే. సో గ్యాస్ ని లిక్విడ్ లో డిజాల్వ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సాలిడ్ గ్యాస్ లో కలిసింది అనుకోండి, దాన్ని సొల్యూషన్ అని పిలవమ్మమ్మ. ట్రూ సొల్యూషన్ అవ్వదు. సాలిడ్ పార్టికల్స్ ఇంకా మీరు సెపరేట్ చేయగలుగుతారు. సపోజ్ మీకు పొల్యూషన్, లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉందనుకోండి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ సాలిడ్ విచ్ ఇస్ డిస్పర్స్డ్ ఇన్ యువర్ గ్యాస్. కానీ దాన్ని ట్రూ సొల్యూషన్ అని పిలవలేం, ఎందుకంటే వాటి మధ్య పార్టీషన్ అనేది క్లియర్ గా కనిపిస్తోంది. సో ద సాలిడ్ అండ్ గ్యాస్ విల్ నాట్ బి అ ట్రూ సొల్యూషన్. సో మనము ఎక్కువగా, సో ఇక్కడ ఇది చూడండి, మనం ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేసేది గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ ఇన్ లిక్విడ్.
సో ఈ గ్యాస్ ఎప్పుడైతే లిక్విడ్తో కలుస్తోందో దీనికి సపోజ్ దేర్ ఇస్ అన్ బీకర్ కంటైనింగ్ వాటర్, అలాగే ఇందులో గ్యాస్ పార్టికల్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో whenever there is an equilibrium with its own gas molecules కి అలాగే దాని లిక్విడ్ నేచర్ కే ఎప్పుడైనా సరే ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయితే the pressure exerted by the gas on the liquid దాన్నే మనము వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. ఏంటది? వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. సో ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్ when the gas is in equilibrium with its own liquid దాన్నే మనము వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన చాప్టర్ అన్నది మీకు 90% వేపర్ ప్రెషర్ మీద వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వేపర్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఈ గ్యాస్ ఎంత ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తోంది, ఎంత ప్రెషర్ అప్లై చేయగలుగుతోంది దాన్నే వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. అయితే ఈ గ్యాస్ ఎగ్జర్ట్ చేస్తోంది కదా, నార్మల్గా అట్మాస్ఫియర్కి ఒక ప్రెషర్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈక్వల్ అవుతాయో దాన్నే బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. and ఏమని పిలుస్తాం? బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. సో when vapor pressure is equal to atmospheric pressure we call that as boiling point. ఇవి few terms. అలాగే freezing point, when the solid is starting, ఎప్పుడైతే ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో లిక్విడ్ నుంచి కంప్లీట్ గా దాన్నే ఫ్రీజింగ్ పాయింట్ అని పిలుస్తాం. సో అలాగా ఈ డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సొల్యూషన్ తయారు చేయాలి అంటే 2 కాంపోనెంట్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా? సపోజ్ సాల్ట్ ని వాటర్ లో వేసా. నా దగ్గర వాటర్ ఉంది, 1/2 kg సాల్ట్ యాడ్ చేసా. ఎంతకి? 1 లీటర్ వాటర్ కి. సో ఇప్పుడు నాకు తెలీదు 1/2 kg యాడ్ చేసావని. నేను సపోజ్ సాల్ట్ వాటర్ కలపమని చెప్పా. నేను సడన్ గా ఇంటికి వచ్చి నేను అడిగాను, నాన్న సాల్ట్ వాటర్ కలిపేసావా అంటే, అమ్మ కలిపేశాను అంటావు. ఎంత వేసావు నాన్న సాల్ట్ అని అడుగుతాను. మ్యామ్ అంటే 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు ఎంత వాటర్లో వేసావు? అవునా? సో ఎంత వేస్తున్నావు, ఇన్ వాట్ అమౌంట్, హౌ మచ్ అమౌంట్ వేస్తున్నావు, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్సంట్రేషన్. ఏంటది? కాన్సంట్రేషన్. So amount of solid in that liquid is called as concentration. So దీన్ని ఎలా చెప్పచ్చు? 500 grams in 1000 ml water. అవునా? 500 grams 1000 ml water లో డిజాల్వ్ చేసాం అంటే ఇదేంటి? 5 grams in 10 ml లో డిజాల్వ్ చేసాం. అది నీ కాన్సంట్రేషన్. మాస్ బై వాల్యూమ్. సాలిడ్ ఇన్ లిక్విడ్ కదా, సో మాస్ by volume. So ఎంత సాలిడ్ డిజాల్వ్ చేస్తున్నావు ఇన్ ద లిక్విడ్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్సంట్రేషన్. ఓకే, ఇప్పుడు ఈ 1 లీటర్ వాటర్ కి కెపాసిటీ ఉంది. 1 లీటర్ వాటర్ కి కెపాసిటీ ఉంది. 1/2 kg కాదు, మాక్సిమం 1 kg షుగర్ తీసుకోగలదు. ఎంతమ్మా? 1 kg షుగర్ ని తీసుకోగలదు. సో మన వాటర్ నాట్ జస్ట్ 1/2 kg, 1 kg ని డిజాల్వ్ చేసేలా చేస్తారు. 1 kg కన్నా నువ్వు 2 క్రిస్టల్ ఎక్స్ట్రా యాడ్ చేసినా సరే అది తీసుకోలేదు. ఓకే అనుకుందాం. సో 1 kg కన్నా ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసినా సరే అది తీసుకోలేదు. సో అలాంటి సొల్యూషన్ ని మనం ఏమని పిలుస్తాము? సాచురేటెడ్ సొల్యూషన్. వి కాల్ దిస్ యాజ్ సాచురేటెడ్ సొల్యూషన్. అంటే దానికన్నా ఎక్స్ట్రా నువ్వు 2 గ్రాములు యాడ్ చేసినా సరే ఇది ఇంకా డిజాల్వ్ చేయలేదు. సచ్ అ సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ సొల్యూషన్. దీనికి కాన్సంట్రేషన్ ఎంతమ్మా? 1 kg ఇన్ 1 లీటర్. సాచురేటెడ్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ నే సాల్యుబిలిటీ అని పిలుస్తాం. సాచురేటెడ్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ నే ఏమని పిలుస్తున్నాం? సాల్యుబిలిటీ అని పిలుస్తాం.
సో మీరు ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ సాల్యుబిలిటీ అని చూస్తే అదేం కొత్త డిఫరెంట్ టర్మ్ ఏం కాదు. కాన్సన్ట్రేషన్ సాల్యుబిలిటీ, కాకపోతే సాచురేటెడ్ సొల్యూషన్ దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్ ని సాల్యుబిలిటీ అంటాం. దీని ఫార్ములా ఏంటి? N by number of moles of solute dissolved in volume 1 liter of the solution to form a saturated solution. దాన్నే మనము సాల్యుబిలిటీ అని పిలుస్తాం. ఓకేనా? సో మీరు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ చూసారు. ఏంటవి? సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఇవన్నీ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. అలాగే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. సో సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే ఏంటి, సూపర్ సాచురేటెడ్ అంటే ఏంటి, క్లియర్గా వినండి. నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మన కెమిస్ట్రీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు త్వరగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ స్టడీయింగ్. ఓకే, మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కదమ్మా. సో మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీ కెపాసిటీ ఎంత? ఇంటర్మీడియట్ చదవగలరు, కరెక్ట్? మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీరు బీటెక్ బుక్లు కూడా చదివేండి అంటే మీ మైండ్ తీసుకోలేదు, అవునా కదా? అంతా ఈ టైంకి తీసుకోలేదు. ఓకే, సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. సో మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీరు ఇంటర్మీడియట్ చదవగలరు. ఓకే, దిస్ ఈజ్ యువర్ సాచురేషన్. దీనికన్నా మీరు ఎక్స్ట్రా చదవలేరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేషన్. ఇంకెంతకన్నా ఎక్స్ట్రా యాడ్ చేస్తే నువ్వు తీసుకోలేవు, అస్సలు తీసుకోలేవు. సో ఇంకా ఎక్స్ట్రా బుక్ ఇచ్చావనుకో, అప్పుడు ఏం చేస్తామంటే మొత్తానికి చదువు మానేసి నేనేమి చదవను పో అని చెప్పేస్తాం. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేషన్ లెవెల్. అలా కాకుండా నువ్వు ఇంటర్ చదివే కెపాసిటీ ఉన్న అబ్బాయి ఆర్ అమ్మాయికి నేను 10th స్టాండర్డ్ బుక్స్ ఇచ్చాను అనుకోండి. సో 10th చదివేసినా సరే ఇంకా వాళ్ళకి తీసుకునే కెపాసిటీ ఉంది, ఇంకా కొన్ని బుక్స్ చదవగలరు వాళ్ళు. దాన్నే అన్సాచురేటెడ్ స్టేట్ అంటాం. స్టిల్ దెర్ ఇస్ పాసిబిలిటీ టు అబ్జార్బ్ మోర్. అండ్ థర్డ్ కేటగిరీ, మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో ఇంటర్ బుక్స్ ఉన్నాయి, అది కాకుండా నేను మీకు ఒక చిన్న బ్రైబింగ్ ఇస్తున్నా. ఎలా అంటే, నాన్న నువ్వు ఇంటర్మీడియట్ స్టూడెంట్వి, నువ్వు ఇంటర్మీడియట్ బుక్స్ చదువుతున్నావు కదా, నీకు బండి కొనిస్తా, నువ్వు ఈ బీటెక్లో ఉన్న కొంచెం కోడింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేర్చుకున్నా అని చెప్పా. ఓహో, కోడింగ్ నేర్చుకుంటే నాకు బండి వస్తుంది, ఇది భలే ఛాన్స్ లాగా ఉంది అని చెప్పి నువ్వు నేర్చుకుంటావు. అంటే నీకు ఉండాల్సిన కెపాసిటీ కన్నా ఎక్స్ట్రా ఒక ఫ్యాక్టర్, ఎనర్జీ ఫ్యాక్టర్ వస్తే నువ్వేం చేస్తున్నావు, ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నావు. దాన్నే సూపర్ సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం. సో అదే ఇక్కడ. సో సాచురేటెడ్ అంటే ఇనఫ్, నో మోర్ సొల్యూట్. ఇంకా సొల్యూట్ అసలు డిజాల్వ్ అవ్వదు, ఇంకా డిజాల్వ్ చెయ్యలేము. అదే అన్సాచురేటెడ్ అనుకోండి, మోర్ క్యాన్ బి డిజాల్వ్, ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. సూపర్ సాచురేటెడ్ అనుకోండి, ఇంకా ఆల్రెడీ ఉండాల్సిన దానికన్నా ఎక్స్ట్రానే తీసుకుంది, ఎక్స్ట్రా ఆల్రెడీ డిజాల్వ్. మరి మీరు నన్ను అడగాలి ఇమీడియట్గా, ఏమని? మేడం నేను స్టూడెంట్ని కాబట్టి మీరు నన్ను బ్రైబింగ్ చేశారు, ఏమని? నీకు బండి కొనిస్తా, నువ్వు కోడింగ్ నేర్చుకో అన్నారు, నేను చదువుకున్నా, మరి ఇది ఎక్స్ట్రా ఎలా డిజాల్వ్ చేసింది? మరి ఈ సొల్యూషన్ని ఎలా బ్రైబింగ్ చేశారు అంటే 2 ఫ్యాక్టర్స్. 2 విధాలుగా మనం బ్రైబ్ చేయొచ్చు. ఎలా అంటే, ఒకటి హీట్ ఇవ్వు, కొంచెం హీట్ ప్రొడ్యూస్ ఇచ్చావనుకో అది ఎక్స్ట్రా డిజాల్వ్ చేస్తుంది. సో 1 ఫ్యాక్టర్, యు గివ్ హీట్, ఇట్ కెన్ డిజాల్వ్ మోర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టిర్రింగ్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టిరింగ్. యాడ్ చేస్తున్నప్పుడు కలుపుతూ ఉండు, కీప్ ఆన్ స్టిరింగ్ స్టిరింగ్ స్టిరింగ్, దెన్ డెఫినెట్లీ ఇట్ కెన్ టేక్ మోర్. ఇవి 2 మన బ్రైబింగ్ ఫ్యాక్టర్స్ టు మేక్ అ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. క్లియర్? ఇవి మనకి 3 రకాల సొల్యూషన్స్: సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్. ఓకే, సో సాచురేటెడ్ సొల్యూషన్ చేయడానికి యూజ్ చేసే కాన్సన్ట్రేషన్ నే సాల్యుబిలిటీ అని పిలుస్తాం. మిగిలినవి ఆ సాచురేటెడ్ సొల్యూషన్ స్టేట్ కాకుండా మిగిలిన ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, థర్మోడైనమిక్స్ ఈక్విలిబ్రియం లో చదువుకున్నాం కదా. సో అట్ ఈక్విలిబ్రియం
కనుక్కుంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, మిగిలిన ఇంకే టైం కనుక్కున్నా రియాక్షన్ కోషెంట్. అలాగే యాట్ సాచురేషన్ కనుక్కుంటే సాల్యుబిలిటీ, మిగిలిన ఏ టైంకి కనుక్కున్నా సరే మనం జస్ట్ కాన్సన్ట్రేషన్ అని వర్డ్ యూజ్ చేస్తాం. ఈ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మస్తు మెథడ్లు ఉన్నాయి. అవేంటి అంటే చూడండి, టు ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్ we can use different methods. So first one, m by m percentage. Intadi mass by mass percentage. One way of finding out the concentration. అంటే ఏం లేదు, ఇప్పుడు మీ ఇంటి అడ్రస్కి రావాలి అంటే చాలా రూట్స్ ఉంటాయి. నువ్వు ఒక స్ట్రీట్లో కాబోయి ఇంకో స్ట్రీట్లోకి వెళ్ళావనుకో, గూగుల్ మ్యాప్స్ కొత్త రీరూట్ అయిపోయి కొత్త మ్యాప్ చూపిస్తుంది. నువ్వు ఇది కాకుండా వేరే రోడ్లోకి వెళ్ళావనుకో, వేరే ఏరియాలోకి వెళ్ళిపోయావనుకో, మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఇంకొంచెం వెరైటీ రోడ్ చూపించి మళ్ళీ ఈ ప్లేస్కి నీకు మ్యాప్ చూపిస్తుంది. అవునా? అలాగే ఒక కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి అంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో అందులో ద ఫస్ట్ మెథడ్ ఇస్ m by m పర్సెంటేజ్. m by m పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలి అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. డినామినేటర్ గుర్తుంచుకోండి అమ్మా, ఎప్పుడు కూడా పర్సెంటేజ్ m by m పర్సెంటేజ్ లో సొల్యూషన్, సాల్వెంట్ కాదు. చాలా తెలివిగా ఇస్తాడమ్మా. 3 grams సాల్ట్ 100 grams వాటర్ లో డిజాల్వ్ చేసాం, m by m పర్సెంటేజ్ ఎంత అంటాడు. మీరబ్బో సుత్తి క్వశ్చన్, అసలు ఇది నిమిషాల్లో నేను చేసి పడేస్తా అని 3 grams 100 grams లో వేసేసారు ఇంటూ 100. సో అయిపోయింది, మాస్ బై మాస్ పర్సెంటేజ్ 3 అని చెప్తారు. పప్పులో కాలేసినట్టే, బిస్కెట్ అయిపోద్ది ఆన్సర్. ఎందుకో మన డినామినేటర్ వచ్చేసి సాల్వెంట్ కాదమ్మా, సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో ఇది ఏమవుతుంది? 3/100 + 3 అంటే 103 × 100 రాయాలి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి ఇది. నెక్స్ట్ మాస్ బై మాస్ పర్సెంటేజ్. అలాగే వాల్యూమ్ లో ఇచ్చాడు అనుకోండి m by v పర్సెంటేజ్, అది కూడా సొల్యూషన్. అలా కాకుండా వాల్యూమ్ బై వాల్యూమ్ ఇచ్చాడు అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో నేను జస్ట్ ఫార్ములాస్ ఇవి రాస్తున్నాను. m by v పర్సెంటేజ్ అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. చూడండి అమ్మా, m by v రాసినప్పుడు డినామినేటర్ లో సాల్వెంట్ తీసుకున్నా సొల్యూషన్ తీసుకున్నా ఫరకే లేదు. ఎందుకు? ఇప్పుడు 3 grams 1 లీటర్ వాటర్ లో వేసాను అని చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? ఇది సొల్యూట్ 3, సొల్యూషన్. అలా ఎలా? ఇది యాపిల్స్, ఇది ఆరెంజెస్ అనుకున్నాం అనుకోండి, టోటల్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే హ్యావ్ టు టెల్ 3 apples 10 oranges ఓన్లీ. అంతేగాని 3 apples + 10 oranges = 13 oranges అని చెప్తామా? అవునా కాదా? అన్లైక్ యూనిట్స్ ని మనం యాడ్ చేయలేం. ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి అంటే నువ్వు చెప్పు 13 fruits అని, అంతే. అందులో రకరకాలు ఉన్నాయి, అంతేగాని మొత్తం కలిపి 13 oranges 13 apples, అది కాకుండా 13 watermelons అని చెప్పలేము. అవునా? ఇది అంతే. సో ఎప్పుడైనా మనకి డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ ని మనం ఎడిటివ్ కాదు. సో డెఫినెట్లీ ఇది 1 లీటర్ అనే రాస్తాం. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నా సాల్వెంట్ తీసుకున్నా అసలు ఫరకే లేదు. నెక్స్ట్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో ఇవి పర్సెంటేజ్ టర్మ్స్, m by m పర్సెంటేజ్, m by v పర్సెంటేజ్ అండ్ v by v పర్సెంటేజ్. ఇవి 3 రకాలుగా మనము కాన్సన్ట్రేషన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనం మళ్ళీ మన స్టాయికియోమెట్రీ దగ్గరికి వస్తున్నాం. స్టాయికియోమెట్రీలో మనం చదివిన కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఇన్ఫాక్ట్ నిన్న ఈక్విలిబ్రియం ఏదో చాప్టర్ చెప్పినప్పుడు కూడా మళ్ళీ కాన్సన్ట్రేషన్స్ చెప్పాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్, మొలారిటీ. మొలారిటీ మొలారిటీ అంటే ఏంటి? క్యాపిటల్ M, number of moles of solute by volume of solution in liter. Denominator ఏముందమ్మా? Solution. So number of moles of solute
బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్ని మనము మొలారిటీ అని పిలుస్తాం. దీన్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. థర్డ్ వన్ మొలాలిటీ. చూడండి అమ్మా, జస్ట్ ఒకటే డిఫరెన్స్ లెటర్. మొలాలిటీ అంటే స్మాల్ m. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, న్యూమరేటర్ రెండాటికి సేమ్. ఇక్కడ ఏముందమ్మా, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. మొలాలిటీలో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. అందుకే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. నెక్స్ట్ ఇంకో కాన్సన్ట్రేషన్ టర్మ్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్, నార్మాలిటీ. నార్మాలిటీ క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్, ఇందాక ఏం చెప్పాం, నంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ మోల్స్ యూజ్ చేయమమ్మా, నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్, నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. ఈ రెండాటికి జస్ట్ న్యూమరేటర్ డిఫరెంట్, ఈ రెండాటికి జస్ట్ డినామినేటర్ డిఫరెంట్. సో నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. అసలు ఈ నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ అంటే సింపుల్. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ కదా. ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ అంటే గివెన్ మాస్ బై ఈక్వివాలెంట్ వెయిట్. సో m కామన్, ఇది మాలిక్యులర్ వెయిట్ ఉంది, ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ ఉంది. మరి ఇదేంటి సరికొత్త టర్మ్ అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఇస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్, అంతే. సో మేడం నేను n ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలి? n ఫ్యాక్టర్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. ఒక ఎలిమెంట్ కనుకో, లేదా ఒక యాసిడ్ తీసుకో. ఐల్ యూజ్ ఇట్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. సో ఈ n ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. n ఫ్యాక్టర్, సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. Suppose I'm having an element, I'm having an acid, ఒకవేళ బేస్ ఉంది, ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంది. సో ఎలిమెంట్ ఉందనుకోండి, ఎలిమెంట్కి n ఫ్యాక్టర్ అంటే వాలెన్సీ. ఒక ఎలిమెంట్కి n ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? జస్ట్ వాలెన్సీ. అదే ఫర్ అన్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, number of replaceable H plus ions, number of replaceable H plus ions. HCl ఉందనుకోండి, ఒక H plus ప్రొడ్యూస్ చేయగలరు. సో number of replaceable H plus ఎన్ని? ఒకటి. సో n ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1. అలాగే ఒక బేస్ గురించి మాట్లాడామనుకోండి, దిస్ విల్ బి నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఏమవుతుంది? OH minus ions. OH minus ions. ఒకవేళ ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఉందనుకోండి, సిమిలర్ టు ఎ రెడాక్స్ రియాక్షన్, ఏం లేదు, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ విల్ బి యువర్ n ఫ్యాక్టర్. ఒకవేళ నా దగ్గర అయోనిక్ కాంపౌండ్ ఉంది, అయోనిక్ కాంపౌండ్ ఉంది, అప్పుడు n ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ చార్జ్, టోటల్ చార్జ్. ఆ చార్జ్ టోటల్ పాజిటివ్ చార్జ్ అయినా అవ్వచ్చు, లేదా టోటల్ నెగిటివ్ చార్జ్ అయినా అవ్వచ్చు. సో ఇలా మనం n ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది నార్మాలిటీ. ఓకే, అయితే మీకు ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఒక చిన్న టర్మ్ ఇస్తాడు. మీకు ఇది ఆల్రెడీ థర్మోడైనమిక్స్ అనా, థర్మోడైనమిక్స్లోనే ఈక్విలిబ్రియంలో కూడా చెప్పాను, ఇక్కడ కూడా వస్తుంది. ఏంటి అంటే మిక్సింగ్, మిక్సింగ్ ఆఫ్ టూ సొల్యూషన్స్. ఎప్పుడైనా సరే టూ సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు వాడు ఏం అడుగుతాడు అంటే రిజల్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత అని అడుగుతాడు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ మిక్సింగ్ ఆఫ్ టూ సొల్యూషన్స్, మిక్సింగ్ చేసినప్పుడు చూడండి,
మీరు ఆల్వేస్ గుర్తుంచుకోండి అమ్మా, ఎప్పుడన్నా 2 సొల్యూషన్స్ మిక్స్ చేస్తున్నప్పుడు మనకి యూ కెన్ గో విత్ 2 థింగ్స్. నంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ ఇస్ ఈక్వల్ టు మిల్లీమోల్స్కి వెళ్ళొచ్చు, లేదా నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ బిఫోర్ డైల్యూషన్ ఆర్ మిక్సింగ్ అంటే డైల్యూషన్ అని గుర్తుంచుకోండి బెటర్. సో number of equivalents before dilution is equal to number of equivalents after dilution. ఓకే, బెటర్ నేను చెప్తున్నాను కదా, మొలారిటీ తీసుకోవద్దు, ఎప్పుడూ సరే నార్మాలిటీతో వెళ్ళిపోండి. ఎందుకు అంటే సడన్గా ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చాడు, 2 మోలార్ H2C2O4ని ఇంకో దాంతో మిక్స్ చేశాడు అని చెప్పాడు అనుకోండి, మీరు 2 మోలార్ని కాన్సన్ట్రేషన్లో రాసుకెళ్ళిపోతారు, కానీ దాని ఎన్ ఫ్యాక్టర్ 2 అమ్మ. సో మీరు 2 మిస్ చేస్తారు, మీకు ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది, పోతుంది ఆన్సర్. సో మేక్ ష్యూర్ దట్ యూఆర్ రైటింగ్ విత్ నార్మాలిటీ, మొలారిటీతో రాయొద్దు, యు గో విత్ నార్మాలిటీ. సో ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ బిఫోర్ డైల్యూషన్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్టర్ డైల్యూషన్. సో డైల్యూషన్ చేశాడు అంటే బిఫోర్ డైల్యూషన్ ఎంత ఉంటుందో ఆఫ్టర్ డైల్యూషన్ కూడా నంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ విల్ రిమైన్ సేమ్. అలా కాదు, ఇప్పుడు ఈ 2 సొల్యూషన్స్ని యాడ్ చేసేసాడు, ఇప్పుడు 2 మిక్సింగ్ చేశాడు అంటే, సో ఫస్ట్ దాన్ని N1V1, సెకండ్ది N2V2, ఈ 2 యాడ్ చేయడం వల్ల సరికొత్త నార్మాలిటీ అండ్ వాల్యూమ్ వస్తుంది. ఓకే, సో ఈ N3 అంటే ఏంటి? కాన్సంట్రేషన్ ఆఫ్ రిజల్టెంట్ సొల్యూషన్, కాన్సంట్రేషన్ ఆఫ్ రిజల్టెంట్ సొల్యూషన్. వాల్యూమ్ అంటే ఏంటి? ఈ 2 వాల్యూమ్లు యాడ్ చేయడం, V1 ప్లస్ V2. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 మోలార్ H2SO4 ఉంది, వాల్యూమ్ 1 లీటర్, ఇంకొకటి HNO3 ఉంది, ఇది కూడా 2 మోలార్, వాల్యూమ్ 2 లీటర్ అని చెప్పాను. ఇవి 2 కలిపి ఒక కంటైనర్లో యాడ్ చేసాం అనుకుందాం. సో దిస్ ఇస్ కంటైనింగ్ H2SO4 ప్లస్ HNO3. సో దీని వాల్యూమ్ ఎంత అవుతుందమ్మా? 1 లీటర్ ప్లస్ 2 లీటర్, ఇది ఎంత అవుతుంది? 3 లీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే N1V1, N1 రాయండి, ఇది మొలారిటీలో ఉంది. సో మొలారిటీ అంటే ఏంటి? నార్మాలిటీ అంటే ఏంటి? మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్, మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సో ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 2H+ అయాన్స్ ప్రొడ్యూస్ చేయగలదు. సో 2 × 2 × 1 ప్లస్ ఇదేంటి? ఒకటే. సో 2 × 2 4 ఇజ్ ఈక్వల్ టు దీని రిజల్టెంట్ నార్మాలిటీ n అనుకుంటే ఇంటూ 3. సో దీని నుంచి రిజల్టెంట్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్నే మనము డైల్యూషన్ ఫార్ములా అని అంటాం. సో ఎప్పుడైనా సరే ఒక సొల్యూషన్లోకి ఇంకో సొల్యూషన్ యాడ్ చేస్తున్నాడు అంటే ఇమీడియట్గా గుర్తుంచుకోండి. ఓకే, ఒకవేళ యాసిడ్ బేస్ యాడ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు రిజల్టెంట్ విల్ బి యాసిడిక్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ యాసిడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు N1V1 మైనస్ N2V2. లేదు, బేస్కి ఎక్కువ వచ్చింది అనుకోండి, N2V2 మైనస్ N1V1. సో ఇలా మనం కాన్సన్ట్రేషన్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఏంటి అంటే 5th వన్, మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్, మోల్ ఫ్రాక్షన్ అంటే ఎప్పుడైనా సరే నా దగ్గర 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, A, B, దీనికి ఒక నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి, దీనికి ఒక నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి, అవునా? సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A అన్నాను అనుకోండి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై మొత్తం ఎన్ని మోల్స్ ఉన్నాయి? N1 ప్లస్ N2. అదే Bకి అడిగాను అనుకోండి, XB విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ N2 బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. దీన్నే మోల్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. ఒక్కొక్కసారి మోల్ పర్సెంట్ అని యూజ్ చేస్తాడు. మోల్ పర్సెంట్ అంటే ఏంటి? మోల్ పర్సెంట్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 100. మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 100నే మోల్ పర్సెంట్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఏమంటాము రిలేషన్స్ చూద్దాం. Till here, okay?
ఓకేనా? ఎక్కడ ఎక్కడ థమ్స్ అప్స్ ఏవి? థమ్స్ అప్స్ ఏవి? సాలిడ్ స్టేట్ చెప్తానమ్మా. ఆల్ రైట్. వాయిస్ ఇస్ లో. ఓకే, సో నెక్స్ట్ లెట్ us go with కొన్ని రిలేషన్స్. ఏంటి అంటే మొలారిటీకి పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్కి ఏంటి రిలేషన్? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు percentage weight by weight into 10 into density by gram molecular weight. So molarity is equal to percentage weight by weight into 10 into density. ఒకవేళ డెన్సిటీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇంటూ డెన్సిటీ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో మీకు ఒకవేళ రిలేషన్స్ అడుగుతూ ఉంటాడు, అడిగినప్పుడు మీరు యూజ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అదే మొలాలిటీకి ఇచ్చాడు అనుకోండి, m ఈక్వల్ టు 1000 ఇంటూ డెన్సిటీ బై 1000 ఇంటూ మాలిక్యులర్ వెయిట్, ఇది మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇది ఒక రిలేషన్. చూడండి, ఇది మొలాలిటీ అమ్మ. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ మొలారిటీ బై m రాసాను ఇంటూ డెన్సిటీ బై 1000 ఇన్ మళ్ళీ అదే రాసాను ఇంటూ m బై d. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ యోర్ మొలారిటీ బై 1000 ఇంటూ డెన్సిటీ మైనస్ m ఇంటూ మాలిక్యులర్ వెయిట్. అర్థమైందా? ఈ రెండు రిలేషన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అటు నుంచి ఇటు క్వశ్చన్ అడగచ్చు. సో m అంటే ఏంటి ఇక్కడ? m అంటే మొలారిటీ, d అంటే డెన్సిటీ, ఇదేంటి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ d అన్న డెన్సిటీ, m అంటే మళ్ళీ చెప్పిందే మొలారిటీ. అర్థమైందా? సో వీ కెన్ ఆస్క్. సో ఇవి రిలేషన్స్ మాత్రం ఈ రెండు నేర్చుకోండి. అన్ని రిలేషన్స్ అవసరం లేదు నాన్న, ఈ రెండు రిలేషన్స్ మాత్రం పక్కాగా నేర్చుకోండి. ఓకే, సో ఇవన్నీ వాడు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇందాక ఒక టర్మ్ నేర్చుకున్నాం, ఏంటది? వేపర్ ప్రెషర్. సో ఈ వేపర్ ప్రెషర్కి వెళ్ళక ముందు మనకి ఒక లా ఉంది, దాన్నే హెన్రీస్ లా అని పిలుస్తాం. హెన్రీస్ లా. హెన్రీస్ లా ఏం చెప్తోంది అంటే ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ is directly proportional to mole fraction. ఏంటంట? పార్షియల్ ప్రెషర్ is directly proportional to mole fraction. సో ప్రపోర్షనాలిటీ తీసేయాలి అంటే ఏం రాయొచ్చు? కాన్స్టెంట్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఈ KH వాల్యూ ఉంది కదమ్మా, దీన్నే మనము హెన్రీస్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఏంటది? హెన్రీస్ కాన్స్టెంట్. We call that as Henry's constant. Okay? So P equal to KH into X. So ఒకవేళ క్వశ్చన్స్ లో దీని మీద వస్తే హెన్రీస్ లా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వేపర్ ప్రెషర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపర్ ప్రెషర్ అంటే మీకు తెలిసిందే, గ్యాస్ లిక్విడ్ ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వేపర్ ని వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం, అవునా? సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ వేపర్ ప్రెషర్ ఏమవుతుంది అంటే మనం డిఫరెంట్ ఏమంటాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కి కూడా మాట్లాడతాం. ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎప్పుడైతే రెండు ఈక్వల్ గా ఉంటాయో మనం ఐడియల్ సొల్యూషన్స్ అని కూడా పిలవచ్చు. ఈ వేపర్ ప్రెషర్ లెట్ us టాక్ ఫర్ నాన్ వాలటైల్ సొల్యూట్. నాన్ వాలటైల్ సొల్యూట్ ఏం జరుగుతుంది అంటే, నా కంటైనర్లో ఒక సాల్వెంట్ ఉంది, ఓకేనా? ఈ సాల్వెంట్లోకి నేను ఐఎమ్ యాడింగ్
నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తున్నా. ఏం యాడ్ చేస్తున్నా? నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తున్నా. మేడం నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఏంటి? చూడండమ్మా, ఫస్ట్ ఒక వర్డ్ చెప్తా. వాలటైల్ లిక్విడ్ అన్నాను అనుకోండి, అంటే దానికి చాలా చాలా తక్కువ బాయిలింగ్ పాయింట్. ఎప్పుడైనా నెయిల్ రిమూవర్ యూజ్ చేశారా? యూజ్ చేయకపోయినా అట్లీస్ట్ చూసారా? సో నెయిల్ రిమూవర్ అందులో ఏముండదు, అసిటోన్ ఉంటుంది. అసిటోన్ని వాటర్ పామ్ మీద వేసుకున్నారు అనుకోండి, నువ్వు ఇలా తిరిగి దీని వంక చూసే లోపే అది ఎగిరిపోతుంది. ఎందుకు? దానికి బాయిలింగ్ పాయింట్ చాలా చాలా తక్కువ. నువ్వేం హీట్ చేయక్కర్లేదు వాటర్ లాగా ఇవాపరేట్ అవ్వడానికి. సో జస్ట్ మనకి దానికి చాలా బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. సో వేటికైతే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందో వాటిని వాలటైల్ లిక్విడ్స్ అని పిలుస్తాం. కొన్ని సబ్స్టెన్సెస్కి ఎలా ఉంటుంది అంటే ఆ బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ 100 వచ్చే వరకు అది ఇవాపరేట్ అన్నది, అదే బాయిల్ అన్నది అవ్వదు, గ్యాషియస్ స్టేట్కి కన్వర్ట్ అవ్వదు. దానికి హై బాయిలింగ్ పాయింట్. దానికి ఏమని చెప్తాం? నాన్ వాలటైల్ లిక్విడ్. ఓకే, సో గ్యాషియస్ ఫేజ్లోకి వెళ్తోందా లేదా, దాట్ ఈస్ ద ప్రైమరీ టర్మ్ ఫర్ వాలటైలిటీ. సో ఇక్కడ నేను ఎలాంటి సొల్యూట్ యాడ్ చేస్తున్నాను అంటే సచ్ దాట్ నేను ఇక్కడ వేసే లోపు అది గ్యాస్ కింద ఏం అయిపోవట్లేదు, మంచిగా సాల్వెంట్తో కలుస్తోంది అని చెప్పడానికి నాన్ వాలటైల్ సొల్యూట్ అని యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నది పిక్చర్ అభి బాకీ హే. చూడండి, ఇనీషియల్గా ఈ సాల్వెంట్ ఉంది కదమ్మా, ఈ సాల్వెంట్కి ఒక ప్రెషర్ అనేది ఉంటుందా? ఒక వేపర్ ప్రెషర్ ఉంటుందా దాని గ్యాస్తో అది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు? సో లెట్ దాట్ బి P0. ఓకే, లెట్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ దాట్ సాల్వెంట్, ఒరిజినల్గా జస్ట్ సాల్వెంట్, సొల్యూట్ యాడ్ చేయక ముందు దాన్ని P0 అనుకుందాం. సొల్యూట్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చిన ఈ సొల్యూషన్కి మళ్ళీ దీనికి ఒక వేపర్ ప్రెషర్ తయారవుతుంది, దాన్నే PS అనుకుందాం. సో ప్యూర్ సాల్వెంట్ది P0 అనుకుందాం, అండ్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల సొల్యూషన్కి వచ్చిన వేపర్ ప్రెషర్ని PS అనుకుందాం. ఇక్కడ జరిగే ఇప్పుడు సినిమా ఏంటి అంటే సొల్యూట్ యాడ్ చేయడం వల్ల ఈ PS ఉంది కదమ్మా, వేపర్ ప్రెషర్ తగ్గుతోంది. ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ తగ్గుతోంది. సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ATM ఉందనుకోండి, నేను దాంట్లో ఒక 3 teaspoon సాల్ట్ యాడ్ చేశాను అనుకుందాము. యాడ్ చేసి మిక్స్ చేయడం వల్ల ఇప్పుడు సొల్యూషన్కి వేపర్ ప్రెషర్ వస్తుందా? అది లెస్ దాన్, ఇందాక 4 అని చెప్పానా, లెస్ దాన్ 4 ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకు వేపర్ ప్రెషర్ ఎందుకు తగ్గుతోంది అంటే వెరీ సింపుల్. ఇక్కడ సొల్యూట్ యాడ్ చేస్తున్నాం, సొల్యూట్ ఏమో మంచిగా కలిసిపోతుంది. సో అంటే కలిసిపోవడం అంటే వాట్ డూ యూ మీన్ బై దట్? సాల్వెంట్ పార్టికల్స్, లిక్విడ్ పార్టికల్స్ ఎలా ఉంటాయమ్మా? కొంచెం దూరంగా ఉంటాయి. నువ్వు సొల్యూట్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నావో ఈ స్పేసెస్లోకి సొల్యూట్ వెళ్ళి కూర్చుంటుంది, దాన్నే సాల్యుబుల్ అని పిలుస్తాం. స్పేసెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఎక్స్ట్రా మీరు ఎంత యాడ్ చేసినా అది డిజాల్వ్ అవ్వదు, దట్ విల్ బి సెటిలింగ్ ఎట్ ద బాటమ్. అది మనకు తెలిసిందే. సో మీరు ఎప్పుడైతే సొల్యూట్ యాడ్ చేస్తున్నారో ఈ స్పేసెస్ అన్ని సొల్యూట్ వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఆ సాల్వెంట్ పార్టికల్స్ ఇవాపరేట్ అవ్వడానికి సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది. ఇవైతే మంచిగా ఎటొస్తే అటు వెళ్ళి హ్యాపీగా ఇవాపరేట్ అయిపోయాయి. నువ్వు సొల్యూట్ యాడ్ చేయడం వల్ల దానికి కదలడానికి ఇవాపరేట్ అవ్వడానికి సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. సో ఎప్పుడైనా మనము సాల్వెంట్లోకి మన సొల్యూట్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతోంది. ఎంత తగ్గుతోంది మేడం అంటే ఏమని చెప్పచ్చు? PS మైనస్ P0. ఎంత తగ్గుతోంది? PS మైనస్ P0. దీన్నే ఏమని పిలుస్తాము అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఏంటది? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇప్పుడు ఈ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనము కంపేర్ చేద్దాం, అంటే రిలేట్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఎగ్జామినేషన్ రాస్తే నాకు 100కి 80 మార్క్స్ వచ్చాయి. ఓకే, 80 మార్క్స్ వచ్చాయి, సూపర్. 80 అంటే 100 రావాల్సింది నాకు 20 మార్క్స్ తగ్గాయి, 80 మార్క్స్ వచ్చాయి అని చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నాను? 80 అంటే నేను ఇప్పుడు టాపర్నా, లేకపోతే అందరికన్నా నాకు లీస్ట్ మార్క్స్ వచ్చాయా?
లేకపోతే నేను యావరేజ్గా ఉన్నానా అని నాకు ఎలా తెలుస్తుంది? ఒకరితో కంపేర్ చేయాలి. సో నేను ఆ టాపర్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళతో కంపేర్ చేస్తేనే, ఆ 100 వచ్చిన మార్క్స్తో కంపేర్ చేస్తేనే నా పొజిషన్ ఏంటో నాకు తెలుస్తుంది. అవునా? ఇది అంతే. సో ఇది లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దీన్ని ఇప్పుడు రిలేట్ చేద్దాము విత్ ద ఒరిజినల్. సో ఏమవుతుంది ఇప్పుడు? ఇది P0 మైనస్ పిఎస్ బై P0. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తాము అంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఏంటది? రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ పిఎస్ బై P0. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఒక మంచి సూపర్ హ్యూమన్ బీయింగ్ వచ్చారు, ఆయనే రౌల్ట్. ఈయన వచ్చి ఏం చెప్పారు అంటే, అబ్బో బాగానే కనిపెట్టేశారు, ఓ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంట, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంట, నేను వచ్చా హిస్టరీ మారుస్తా అని చెప్పి ఏం చేశాడంటే ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆల్రెడీ కనుక్కున్నదే. ఈయన ఏం చేశాడంటే ఇది ఎంత అవుతుంది అన్నది ఈయనే చెప్పాడు. సో హీ టోల్డ్ దాట్ this relative lowering of vapor pressure for a non-volatile solute RLVP is equal to mole fraction అని చెప్పాడు. ఏంటది? is equal to the mole fraction of the solute అని చెప్పాడు. So this is equal to mole fraction of solute. సో దీన్నే మనం ఏమని పిలుస్తామమ్మా? రౌల్ట్స్ లా. ఇదే రౌల్ట్స్ లా. Relative lowering of vapor pressure is equal to the mole fraction of the solute. This is called as Raoult's law. Okay, ఈ Raoult's law miscible solutions కూడా చెప్తాను. అది కూడా ఒక చిన్న టర్మ్ ఉంటుంది, I'll tell you. ఇది అర్థమైందా? సో Raoult's law అంటే ఏంటి? It's nothing but relative lowering of vapor pressure is equal to the mole fraction of solute. దీన్ని ఇంకా అందంగా రాయొచ్చు. ఎలా? P0 minus PS by P0 is equal to mole fraction అంటే ఏంటమ్మా? మోల్ ఫ్రాక్షన్ అంటే number of moles of solute by total number of moles. సో number of moles of solute, solvent ని నాట్ అనుకుంటున్నాను, సో solute ని మళ్ళీ NS అని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫార్ములా. సో మనకి ఈ ఫార్ములా అయితే వచ్చేసింది. ఇప్పుడు let us take a very very dilute solution. డైల్యూట్ సొల్యూషన్ లో ఏం జరుగుతోంది? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అన్నది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, చాలా తక్కువ. ఎందుకంటే సాల్వెంట్ ఎక్కువైపోయినప్పుడు, ఇప్పుడు సాల్ట్ వాటర్ ఉందనుకోండి, ఇప్పుడు 1/2 kg సాల్ట్ 1 లీటర్ వాటర్లో వేసారనుకోండి, సాల్ట్ తెలుస్తుంది. అదే 1/2 kg సాల్ట్ బిగ్ వాటర్ ట్యాంక్లో వేసారనుకోండి, ఏం డిఫరెన్స్ తెలుస్తుంది? అవునా? ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో ఇది కూడా అదే రాస్తున్నా. డైల్యూట్ సొల్యూషన్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అన్నది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, మచ్ లెస్. సో చాలా చిన్నదైనప్పుడు ఏమవుతుంది? NS ప్లస్ N0 ని వి కెన్ టేక్ జస్ట్ N0, ఎందుకంటే NS వాల్యూ చాలా చాలా తక్కువ ఉంది. సో ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఏమని రాయొచ్చు? P0 మైనస్ PS బై P0 is equal to NS by N0. సో క్వశ్చన్ లో డైల్యూట్ సొల్యూషన్ అని మెన్షన్ చేస్తే ఓకేనా? మ్యామ్ ఐపీ క్వశ్చన్ మ్యామ్ అంటున్నాడు. ఇస్ దిస్ షబియా షేక్? ఎస్, ఐపీలో కూడా ఉంటుంది పాట. క్లియర్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రౌల్ట్స్ లో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్ టిల్ హియర్? నెక్స్ట్ ఇదే రౌల్ట్స్ లో 2 మిసిబుల్ సొల్యూషన్స్ కి మాట్లాడదాం. ఓకే, if a solution contains 2 miscible liquids A and B, 2 miscible liquids A and B.
సో ఇప్పుడు అదే రౌల్స్ లో నా దగ్గర ఐఎమ్ టాకింగ్ విత్ 2 మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు partial pressure of A is directly proportional to mole fraction of A and partial pressure of B is directly proportional to mole fraction of B. దీన్ని ఎలా రాస్తాము అంటే చూడండి అమ్మా, PA is equal to ఇనీషియల్ గా ఉన్నది ఇంటూ XA and PB is equal to PB naught into XB. So PA is equal to PA naught into XA and PB is equal to PB naught into XB. సో P టోటల్ ప్రెషర్ ఎంత అని అడిగితే PA ప్లస్ PB. సో దీన్ని ఎలా రాయొచ్చు, PA నాట్ ఇంటూ XA ప్లస్ PB నాట్ ఇంటూ XB. క్లియర్? ఓకేనా? ఓకే, సో 2 మిసిబుల్ లిక్విడ్స్ ఉంటే ఇది చెప్తాం. అయితే అట్ ఆల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ మన ఈ రౌల్స్ లా, ఇది రౌల్స్ లా అమ్మ, రౌల్స్ లా ఫర్ మిసిబుల్ లిక్విడ్స్, ఇది రౌల్స్ లా. సో అట్ ఆల్ కండిషన్స్ రౌల్స్ లా అన్నది రౌల్స్ లా సాటిస్ఫై అయ్యింది అంటే మనము ఆ సొల్యూషన్ ని ఐడియల్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. ఐడియల్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. ఒకవేళ సాటిస్ఫై చేయట్లేదు వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే సరే రౌల్స్ లో సాటిస్ఫై చేయట్లేదు, ఎలా చేయట్లేదు అంటే ఒక డీవియేషన్ వచ్చింది కదా, అందుకే కదా సాటిస్ఫై చేయట్లేదు అంటున్నాం. సో ఆ డీవియేషన్ పాజిటివ్ డీవియేషనా లేకపోతే నెగటివ్ డీవియేషనా? పాజిటివ్ డీవియేషన్ ఆర్ నెగటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్ అంటే పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అని పిలుస్తాం, ఇక్కడ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫ్ గీసాను అనుకోండి. సో ఇనీషియల్ గా XA equal to 0, XB equal to 1, XA equal to 1, XB equal to 0. ఇది PA నాట్ అనుకుందాం, PB నాట్ కదా. సో PA నాట్, ఇక్కడ PB పెరుగుతోంది, సో దిస్ విల్ బి PB నాట్. సో స్ట్రైట్ లైన్ గీయండి. ఇస్ ఇట్ లుకింగ్ లైక్ స్ట్రైట్ లైన్? లో గర్ల్, అది కనిపించకపోయినా అడ్జస్ట్ అయిపోయింది. ఇదేమవుతుంది? P టోటల్. P టోటల్. సో నేను ఇక్కడ ప్రెషర్ తీసుకుంటున్నా, ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ నడుస్తుంది, ఇది రౌల్స్ లా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోల్ ఫ్రాక్షన్ ఇక్కడ ఏ ఇనీషియల్ గా 0 ఉంది, స్లోగా మోల్ ఫ్రాక్షన్ 0, స్లోగా దాని పార్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ PB 0, స్లోగా దాని పార్షియల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో P టోటల్ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే పాజిటివ్ డీవియేషన్ నెగటివ్ డీవియేషన్ అనుకోండి, ఇది ఇలా ఉండాల్సింది స్ట్రైట్ లైన్, ఇలా ఒక ఆర్క్ వస్తుంది. or I'll draw one more graph. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పాజిటివ్ డీవియేషన్ నెగటివ్ డీవియేషన్లో నెగటివ్ డీవియేషన్ పాజిటివ్ డీవియేషన్. సో చూడండి గ్రాఫ్ ఎలా ఉందమ్మా, ఇలా ఇదొక స్ట్రైట్ లైన్, ఇది P టోటల్. సో ఇదొకటి స్ట్రైట్ లైన్, ఇది P టోటల్. ఇలా గ్రాఫ్ ఉంది. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఇది ఇలా ఉండదు. ఇన్స్టెడ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ప్రతిదీ ఆర్క్ పాజిటివ్ గా డీవియేట్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ ఉండవు, ఇలా ఉంటుంది గ్రాఫ్. దీన్ని పాజిటివ్ డీవియేషన్ అని పిలుస్తాం.
నెగటివ్ డీవియేషన్ అంటే ఏం జరుగుతుంది అంటే ఇలా ఉండాల్సింది కంప్లీట్ నెగటివ్ ఆర్క్స్ వస్తాయి. దీన్నే నెగటివ్ డీవియేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు గ్రాఫ్ చూడండి, చూడండి ఇలా ఉంటుంది. దాన్ని నెగటివ్ డీవియేషన్ అని పిలుస్తాం. సో ఒరిజినల్ గా ఉండాల్సింది ఏంటి, ఇలా ఉండాలి, కానీ ఇలా ఉంది. దీన్నే మనం నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అని పిలుస్తాం. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ మనం ఇందాక చదివాం కదా, సో రౌల్స్ లాలో ఒరిజినల్ గా ఏంటమ్మా, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిఏ నాట్ ఇంటూ ఎక్స్ఏ, అవునా? కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే దిస్ విల్ బి గ్రేటర్, ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇట్ విల్ బి లెస్సర్. అందుకే నెగటివ్ డీవియేషన్, ఇది పాజిటివ్ డీవియేషన్. క్లియర్? ఫైన్. ఐడియల్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్స్ చదువుకోండి అమ్మా. ఆల్రెడీ నాకు హూ ఇస్ దిస్, కురాషికా. Ideal solution benzene plus toluene and hexane and heptane, yes they are all ideal solution. Raoult's law ni at all conditions satisfy chestayi. Good. Next, next చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఇస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ వెళ్ళక ముందు లెట్ us సాల్వ్ సమ్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు చదివిన కాన్సెప్ట్ నుంచి ఇప్పటి వరకు చదివిన కాన్సెప్ట్ నుంచి కొన్ని సో ప్రాబ్లమ్స్ చేద్దాం. చేయండి. ఇది 10 ml of 1/10 molar calcium nitrate, 200 ml of 1/10 molar potassium nitrate solutions are mixed అంట. అయితే what is the normality of the resultant solution with respect to nitrate అంటున్నాడు. చేయండి, ట్రై చేయండి. సో ఏంటి ఇక్కడ, సో నేను చేస్తున్న లోపు నాకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేయాలి ఇక్కడ. సో ఏమంటున్నాడు ఇక్కడ, నార్మాలిటీ ఆఫ్ రిజల్టెంట్ సొల్యూషన్. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. మీకు నార్మాలిటీ రిజల్టెంట్ సొల్యూషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది, N1V1 plus N2V2 is equal to N3V3. నార్మాలిటీ అంటే ఏంటి, మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్ ఇంటూ V1 ప్లస్ మొలారిటీ into n factor into V2 is equal to N3V3. సో ఇప్పుడు రాయండి మొలారిటీ. ఫస్ట్ కాల్షియం నైట్రేట్, దీన్ని 1 అనుకుందాం, పొటాషియం నైట్రేట్ ని 2 అనుకుందాం. సో కాల్షియం నైట్రేట్ ఏంటమ్మా, సో n ఫ్యాక్టర్ ఎంత, ఎన్ని అయాన్స్ ఇస్తుంది, 2 కాల్షియమ్స్ ప్లస్ 2 నైట్రేట్, Ca+2 ప్లస్ 2 NO3 మైనస్. మనకు వాడు అదే అడిగాడు కదా విత్ రెస్పెక్ట్ టు NO3, ఎన్ని, 2. సో మొలారిటీ ఏమో 1/10 ఇంటూ n ఫ్యాక్టర్ ఏమో 2, వాల్యూమ్ ఎంత అంటున్నాడు 100 ml. మేడం 100ని మీరు లీటర్లో కన్వర్ట్ చేయరా, చేయండి. అటు ఇటు బోత్ సైడ్స్ లీటర్లో కన్వర్ట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను చేయట్లే. M2 1/10 మోలార్, n ఫ్యాక్టర్ ఒకటే నైట్రేట్, వాల్యూమ్ ఎంత అంటున్నాడు 200 ml ఇజ్ ఈక్వల్ టు N3 క్యాలిక్యులేట్ చేయాలి. V3 ఎంతమ్మా, 100 ప్లస్ 200 అంటే 300. సో N3 is equal to ఏమవుతుంది, 1/10 ఇంటూ ఇదెంత 200 ప్లస్ 200 అంటే 400 ఇంటూ 1/300. అంతేనా? సో దిస్ ఇస్ 4/3 ఇంటూ 10 పవర్ మైనస్ 1. సో ఇదంతా 1.3 ఇంటూ 10 పవర్ మైనస్ 1 అంటే 0.13. క్యాలిక్యులేషన్లు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే పోతాయి ఆన్సర్లు.
Clear? Yes. Good. చాలా మంది ఇచ్చారు ఆప్షన్ సి అని. దాట్స్ సో స్వీట్. ఎక్కడన్నా మిస్టేక్? క్వశ్చనా ఏంటి? కరెక్ట్ వచ్చిందా? వెరీ స్వీట్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో జస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే ఫార్ములా రాయండి, సొల్యూషన్స్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద మాస్ పర్సెంటేజ్ ఆఫ్ యూరియా సొల్యూషన్ ఇస్ 6 అంటున్నాడు. ద టోటల్ వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ 1000 grams అంట. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ మోల్ పర్ లీటర్? చేయండి. ఫస్ట్, mass percentage of urea solution is 6. Total weight 1000 grams. What is the concentration? Concentration ante formula ఏంటమ్మా? N/V. అది మీకు తెలిసిందే కదా. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి వాడిచ్చిన క్లూ ఏంటి? మాస్ పర్సెంటేజ్ 6 అంటున్నాడు. అంటే M/M పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు ఏంటి మన ఫార్ములా? మాస్ ఆఫ్ solute by mass of solution into 100. solute ఎంతమ్మా? solute తెలీదు, కనుక్కోవాలి. అంతేనా? ఓకే, సో మాస్ ఆఫ్ solute by టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత అంటున్నాడు? 1000 grams. సో బై 1000 into 100 ది వాల్యూని 6 అంటున్నాడు. సో మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత వచ్చింది ఇక్కడ? 60 grams. 60 grams. యూరియా అంటే కెమికల్ ఫార్ములా ఏంటి? యూరియా అంటే NH2CONH2. యూరియా చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూరియా అంటే NH2CONH2. సో క్యాలిక్యులేట్ చేయండి. నైట్రోజన్ వెయిట్ ఇచ్చాడు, హైడ్రోజన్ వెయిట్ ఇచ్చాడు, కార్బన్ వెయిట్ ఇచ్చాడు, ఆక్సిజన్ వెయిట్ కూడా ఇచ్చాడు. సో టోటల్ మాలిక్యులర్ మాస్ ఎంత? 60 grams. సో ఇప్పుడు molecular mass 60. So number of moles is equal to given weight by molecular weight. Given weight ఎంత ఇక్కడ? 60 by molecular weight ఎంత? 60. సో ఎన్ని మోల్స్ వచ్చాయి? 1. నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్ కనుక్కోవాలి. సో N వాల్యూ 1 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ కనుక్కోవడానికి వాడేమిచ్చాడు? Density of water is 1 gram per ml. So density is equal to formula ఏంటి? Mass by volume. సో ఇదేమో 1 gram అన్నాడు. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత వచ్చింది ఇక్కడ? 60 grams by volume in ml. సో వాల్యూమ్ ఇన్ ml ఎంత వచ్చిందమ్మా? 1/60. 1/60. సో ఇది ఏమవుతుంది? into 10 power minus 1, 0.16 అంటే 0.016 వస్తుంది. అవునా? సో 0.16 అంటే which is equal to 0.016. So this is volume in ml. So volume in ml లీటర్ కి కన్వర్ట్ చేయాలి. So convert into liter and substitute. ఆన్సర్ ఎంత? అమ్మా, అచ్చా, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? డెన్సిటీ అంటే మాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్, వాల్యూమ్ ఆఫ్ దట్. నేను ఇక్కడ సొల్యూట్ యూజ్ చేశాను, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ యూజ్ చేశాను. సో వాటర్కి రాద్దాం. వాడు వాటర్ కదా ఇచ్చాడు. సో 1 ఈక్వల్ టు మాస్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్. సో మొత్తం 1000 grams, అందులో 60 grams సొల్యూట్ ఉంది. సో మాస్ ఆఫ్ వాటర్ ఎంత? 1000 minus 60 by
వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మైనస్ 60 అంటే మీకు 940. సో 1/940 ఇదెంత ml. సో దీన్ని బై 1000 చేస్తే వాల్యూమ్ ఇన్ లీటర్స్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి N/Vలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? 940/1. ఓకే, ఇది రెసిప్రోకల్ అమ్మా, రివర్స్ రాశాను. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇది ఇక్కడికి వస్తే 940/1, ఇది ఎంఎల్లో ఉంది. సో దీన్ని 1000 అంటే 940/1000 లీటర్. సో ఇదెంత? 0.94. సో N/V అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఏమో 1 వచ్చింది, వాల్యూమ్ ఏమో 0.94. సో 0.94 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ మీకు 1కి దగ్గరగా ఉండాలి, 1 కన్నా తక్కువ ఉండాలి. సో 1 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే డినామినేటర్ తక్కువ ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? నియర్లీ ఈక్వల్ టు 1, బట్ 1 కన్నా ఎక్కువ. సో ఈ ఆన్సర్ పోయింది. 1.12, 1.064, 1.5 నియర్లీ ఈక్వల్, ఎందుకంటే 94 కదా, చాలా దగ్గర. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. గుడ్, చాలా మంది ఇచ్చారు. ఓకే, ఎక్కడ థమ్స్ అప్స్ ఎక్కడ? షాల్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, ఆస్పిరెంట్ చాలా మంది ఇచ్చారు. లక్ష్మి, గౌతమ్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, సో స్వీట్. ఆల్ రైట్, నెక్స్ట్ చూడండి క్వశ్చన్. డ్రై ఎయిర్ కంటైన్స్ 79% నైట్రోజన్, 21% ఆక్సిజన్ అంటున్నాడు. అట్ T Kelvin, if Henry's law constants for N2 and O2, తెలంగాణ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. KH వాల్యూస్ ఇచ్చాడు. రేషియో ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ N2 and O2 dissolved in water at 1 atm. So first partial pressure of N2 ఎంత? 79% ఆఫ్ ఎంత? టోటల్ 1 atm అంటే 0.79. నెక్స్ట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 21% ఆఫ్ 1 అంటే 0.21. ఓకే, నెక్స్ట్ at temperature Kelvin, if Henry's law constants KH వాల్యూ ఇచ్చాడు. సో మనకున్న ఫార్ములా ఏంటమ్మా? Henry's law, partial pressure is equal to KH into mole fraction. So partial pressure of N2 is equal to KH into mole fraction of N2. Partial pressure anta 0.79 is equal to K 10⁴ into mole fraction of N2. So mole fraction of N2 enta 0.79 by 8.57 into 10⁴. Same partial pressure of oxygen calculate cheyandi. KH into mole fraction of oxygen. Avuna? So partial pressure of oxygen ఎంత వచ్చింది? 0.21 is equal to KH value ఎంత ఇచ్చాడు? 4.56 into 10⁴. 4.56 into 10⁴ into mole fraction of oxygen. So mole fraction of oxygen ఎంత? 0.21 by 4.56 into 10⁴. So mole fractions వచ్చాయి. వాడేమంటున్నాడు? రేషియో ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్. సో రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2 by mole fraction of O2. So whole divided by O2 ఎంత? 0.25 by 4.56 into 10⁴. ఇప్పుడు చూడండి 10⁴, 10⁴ క్యాన్సిల్. ఇది 4.5, ఇది ఒక 8.5. ఇది ఒక 8 తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ 4 times, ఇది ఆల్మోస్ట్ 2 times. సో
దిస్ షుడ్ బి నియర్లీ ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఏంటి? ఇది 4 అన్నాడు, పోయింది. 1/4 అంటే 0.2, ఇది కూడా పోయింది. ఇది నియర్లీ ఈక్వల్ టు 2, ఇది 1/2 అంటే 0.5. ఆన్సర్ ఏంటి? సి. అంతే. 1:2 అంటే ఆస్పిరెంట్ లేదు నాన్న, 2:1. అర్థమైందా? అందుకే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. సో అంతేగాని మీరు ఇప్పుడు డివిజన్లు మల్టిప్లికేషన్లు చేసుకునే పని ఏం పెట్టుకోవద్దు, తెల్లారిపోతుంది ఎగ్జామ్కి. సో మనం క్విక్గా చేసుకోవాలి కాబట్టి జస్ట్ 10/4 చూడండి. నేను క్యాలిక్యులేషన్ ఎలా చేశానో చెప్తాను. 10/4 క్యాన్సిల్ చేసేయండి. 0.79ని ఆల్మోస్ట్ 0.8 కింద అనుకోవచ్చు. 0.21 అంటే నియర్లీ ఈక్వల్ టు, సో 0.79 అంటే 0.8, 0.21 సో ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 0.2. సో 0.8 is 0.2, 2 4s are 8, సో నియర్లీ 4 times వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 4.56 8.57, సో 4 2s are 8, సో నియర్లీ ఈక్వల్ టు 2. సో 4/2 అంటే ఎంత? 2. సో 2 ఆన్సర్ ఏమవుద్ది? 2:1. అంతే. అంతేగాని డివిజన్లు మల్టిప్లికేషన్లు చేయొద్దమ్మా, చాలా టైం పడుతుంది. అర్థమైందా? క్లియర్? ఏంది హ్యాపీ బర్త్డే? ఏంది నీ బర్త్డేనా? నాకెందుకు చెప్తున్నావు? క్లియర్? నెక్స్ట్ చూడండి. At 300 Kelvin, vapor pressures of A and B are 500 and 400 mm of Hg. Equal moles of A and B are mixed to form mole fraction of A. డైరెక్ట్ మీరు రౌల్స్లో అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. వేపర్ ప్రెషర్ ఇచ్చేసాడు, ఈక్వల్ మోల్స్ అన్నాడు, మోల్ ఫ్రాక్షన్ కనుక్కోండి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చూడండి. అసలు ఇది ఏపీ 2024లో క్వశ్చన్, రిపీటెడ్, జస్ట్ వాల్యూస్ మార్చాడు. 300 Kelvin వేపర్ ప్రెషర్ ఆఫ్ టోలీన్ అండ్ బెంజీన్ ఇంత ఇచ్చాడు. ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ A and B liquids are 500 400 అన్నాడు. ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ టోలీన్ బెంజీన్ ఆర్ దిస్ అండ్ దిస్. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ వేపర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద సొల్యూషన్ కంటైనింగ్ 0. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ టోలీన్? అదే క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్. జస్ట్ అప్లై యువర్ రౌల్స్ లా which states that relative lowering of vapor pressure will be equal to the molar fraction. Next ఈ క్వశ్చన్ కూడా చూడండి. 0.1 moles of non-volatile solute what is dissolved in 0.9 moles of volatile solvent. Vapor pressure of the pure solvent is 0.9 bar. What is the vapor pressure of the solution? ఏముంది? సేమ్, ఇవన్నీ సేమ్ ఉంటాయమ్మా. ఏంటి? P0 minus PS by P0 is equal to mole fraction of the solute. సో P0 అంటే ఏంటి? ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ 0.9 బార్ అంటున్నాడు. సో 0.9 మైనస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నాడు. సో PS by 0.9 is equal to mole fraction. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 0.1 అంటున్నాడు. సో was dissolved in 0.9 moles of solvent. So mole fraction of solute, number of moles of solute by total number of moles. So 0.5 plus 0.9. So identa 0.9 minus PS by 0.9 is equal to 0.1 by identa, this is equal to 1. So 0.9 minus PS is equal to 0.09. So PS is equal to 0.9 minus 0. అయిపోయింది అంతే. ఎస్ 0.81. సో సింపుల్ క్వశ్చన్స్ అమ్మా ఇవి. సో మీకు రౌల్స్లో వచ్చిందంటే మీరు జస్ట్ యూజ్ చేయడమే ఈక్వేషన్స్ని. నెక్స్ట్ లెట్ us go into colligative properties. Okay, so the next concept is colligative properties. Colligative properties.
కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఏ ప్రాపర్టీస్ అయితే మన అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయో ఆ ప్రాపర్టీస్ ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. Those properties which depend upon the amount of solute particles, we call them as colligative properties. మనకి ఇక్కడ ఉన్న colligative properties ఏంటి అంటే, number 1 relative lowering of vapor pressure, already చదివేసాం. next one elevation in boiling point, elevation in boiling point. third one depression in freezing point. And fourth one osmotic pressure. అంతే, osmotic pressure. సో ఇవన్నీ రిలేటెడ్ అమ్మా, ఏం లేదు. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? మనం చదివేసుకున్నాం కదా ఆల్రెడీ. నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గిపోతుంది. సో P0 minus PS by P0 is equal to mole fraction of solute. అదే RLVP. ఇది. సో ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుంది. వేపర్ ప్రెషర్ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే బాయిలింగ్ పాయింట్ పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు ఏదైనా వాటర్ ఉందనుకోండి, ప్యూర్ వాటర్ 100 దగ్గర, కానీ అదే ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఇంకా ఎక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బాయిలింగ్ పాయింట్ అన్నది పెరుగుతుంది. ఎంత పెరిగింది అంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ మొలాలిటీ. ఏంటది? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. ఈ కేబీనే మనం ఏం పిలుస్తాము అంటే మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్. సో బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మోలాల్ elevation constant into molality, ఈ మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ కే ఇంకొక పేరు ఉంది, అదే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. EBULIOSCOPIC, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అన్నా సరే అదే. అండ్ నెక్స్ట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, డెల్టా TF is equal to KF into molality. సో KF నేమని పిలుస్తాము? మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్. దాన్నే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. we call that as cryoscopic constant. And last one is osmotic pressure. సో osmotic pressure అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్మాసిస్ అంటే ఏంటమ్మా? ఎప్పుడైనా సరే ఒక డైల్యూట్ కాన్సన్ట్రేషన్ నుంచి కాన్సన్ట్రేటెడ్ కి మన particles, solvent particles move అవ్వడం is called as osmosis. The solvent particles moving to the solution through a semi-permeable membrane is called as osmosis. ఈ osmosis జరగకుండా ఉండాలి అంటే, I mean to say that, నేను ఆపేయాలి, ఈ solvent particles వెళ్ళకూడదు అని నేను అనుకుంటే నేను కొంచెం ప్రెషర్ అప్లై చేసి ఆపేయాలి. సో ఎంత అప్లై చేస్తున్నావు టు స్టాప్ ద osmosis, దాన్నే osmotic pressure అని పిలుస్తాం. This is given by pi equal to concentration into R into T. R అంటే ఏంటమ్మా? మన యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. అండ్ T అంటే టెంపరేచర్. C అంటే ఏంటి? కాన్సంట్రేషన్. సో pi is equal to C into R into T. ఓకే. అండ్ ఇప్పుడు ఒక 2 సొల్యూషన్స్ కి సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉందనుకోండి, దాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఆ 2 సొల్యూషన్స్ ని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. Those 2 solutions which have the same osmotic pressure are called as isotonic solutions. Clear? అర్థమైందా? yes, isotonic. good. Colligative properties నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 1 maybe. ఓకే, నాని గేమింగ్ చెప్పనా? ఓకేనా?
ఎవరో ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు ఫుల్ క్వశ్చన్ మొత్తం రాస్తే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రీడ్ నాన్న, ఇట్ గోస్ అవే కదా, సో ఐ కాంట్ రీడ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ. You can text me on Telegram if possible, so that a question I'll be answering there. Okay. So fine then. So these are colligative properties. ఇవన్నీ తెలిసిపోయినాయి. అబ్బో ఇంత ఈజీగా ఉందనుకుంటున్నారా? ఏముంది, ఫార్ములా రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం కదా. అయితే there is some factor called as I. ఏంటిది అంటే దీన్నే వాంటాఫ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఏంటిది? వాంటాఫ్ ఫ్యాక్టర్. సో వాంటాఫ్ ఫ్యాక్టర్ ఇది ఏం చేస్తోంది అంటే మనకి ప్రతి ఐడియల్ సొల్యూషన్ అనుకోండి, ఆ ఫార్ములాస్ డైరెక్ట్ గా వాడేయచ్చు. కాకపోతే మనకి అబ్జర్వ్ చేస్తున్న వాల్యూ ఒకటి వస్తుంది, రావాల్సిన వాల్యూ ఒకటి వస్తుంది. సో ఆ డీవియేషన్ ని మనము వాంటాఫ్ ఫ్యాక్టర్ కింద డినోట్ చేస్తాం, విచ్ ఇస్ గివెన్ బై ద లెటర్ ఐ. సో ఐ అంటే వాంటాఫ్ ఫ్యాక్టర్. సో మనం ఏం చెయ్యం, దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి వాంటాఫ్ ఫ్యాక్టర్ ని అప్లై చేయాలి. ఎలా? ఏం లేదు, జస్ట్ మల్టిప్లై. డెల్టా టీబీ అంటే ఐ ఇంటూ కేబీ ఇంటూ ఎం. డెల్టా టీఎఫ్ ఉందనుకోండి, ఐ ఇంటూ కేఎఫ్ ఇంటూ ఎం. అదే ఆస్మాటిక్ ప్రెషర్ ఉందనుకోండి, ఐ ఇంటూ సి ఇంటూ ఆర్ ఇంటూ, అంతే. జస్ట్ ఐ వాల్యూతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఐ వాల్యూని కనుక్కోవడం. అదే మన వాంటాఫ్ ఫ్యాక్టర్. ఓకే, నేను మీకు ఒక గ్రాఫ్ కూడా చూపిస్తాను, ఇందాక ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ది. ఎస్, దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో ఇఫ్ యూ చెక్ హియర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, చూడండి అమ్మా, సాల్వెంట్ ఇది, సాల్వెంట్. సో సాల్వెంట్కి ఇలా ఉంది, కానీ ఎప్పుడైతే సొల్యూట్ డిజాల్వ్ చేస్తున్నామో సొల్యూషన్ ఏమవుతుందమ్మా, దాని వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతోంది. యూ కెన్ సీ, చెక్ ద వేపర్ ప్రెషర్ తగ్గుతోంది. వేపర్ ప్రెషర్ తగ్గడం వల్ల టెంపరేచర్ ఏమైంది? పెరిగింది. You can see the increase in temperature. So you can see this has higher temperature than this. So మనకి ఇందాక ఒక ఫార్ములా చెప్పాను, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేబీ ఇంటూ ఎం. సో మొలాలిటీ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. అయితే కేబీ వాల్యూ ఒక్కొక్కసారి ఇవ్వలేదు అనుకోండి, ఇన్స్టెడ్ వాడు ఏం చేస్తాడంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వాల్యూ ఇస్తాడు. అప్పుడు ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేబీ ఇంటూ ఎం కదా. ఈ కేబీ వాల్యూ ఇవ్వకపోతే ఆర్టీ నాట్ స్క్వేర్ బై ఎల్వి ఇంటూ 1000. ఈ ఎల్వి అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే మీ టెంపరేచర్, latent heat of vaporization into 1000. ఓకే, సేమ్ వే మనకి డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఇది డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. యూ కెన్ సీ దట్ వాల్యూ అన్నది తగ్గిపోతూ వచ్చింది. చూడండి, సాల్వెంట్కి ఎక్కువ ఉంది, సొల్యూషన్ తగ్గింది, ఈ సొల్యూషన్ కూడా తగ్గింది. సో దీనికి మనకి ఒకవేళ కేఎఫ్ వాల్యూ ఇవ్వకపోతే ఆర్టీ నాట్ స్క్వేర్ బై, ఇక్కడ ఎల్ఎఫ్ అంటే ఏంటి అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో వేపరైజేషన్ అంటే లిక్విడ్ నుంచి వేపర్ అవ్వడానికి ఎంత ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. అదే సాలిడ్ టు లిక్విడ్ కన్వర్షన్ గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాం ఇక్కడ? విల్ బి టాకింగ్ విత్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ కనుక్కుందాం, అదే మన వాంటాఫ్ ఫ్యాక్టర్. సో అకార్డింగ్ టు వాంటాఫ్ ఫ్యాక్టర్ డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి గ్యాసెస్ కింద బిహేవ్ చేస్తున్నాయి. సో అంటే ఒక సొల్యూషన్ ని మీరు బాగా డైల్యూట్ చేసేస్తున్నారు అంటే చాలా అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ యాడ్ చేస్తారు అనుకోండి, దెన్ ఇట్ స్టార్ట్స్ టు బిహేవ్ లైక్ అ గ్యాస్. ఇప్పుడు ఆ గ్యాసెస్ లా బిహేవ్ చేసినప్పుడు ఆల్ దోస్ లాస్ దట్ ఆర్ అప్లికబుల్ టు గ్యాసెస్ ఆర్ ఆల్సో అప్లికబుల్ టు ద డైల్యూట్ సొల్యూషన్స్. సో ఇందాక మనం గ్యాసెస్, సో డైల్యూట్ సొల్యూషన్స్ కూడా అప్లై చేస్తాం. సో ఎలా అప్లై చేస్తాము? ఐ వాల్యూ ఏమవుతుంది అంటే మనకి రెండు రకాలు, ఒకటి అసోసియేషన్, ఇంకొకటి డిసోసియేషన్. అసోసియేషన్ జరిగినప్పుడు ఒక ఫార్ములా, డిసోసియేషన్ జరిగినప్పుడు ఇంకొక ఫార్ములాతో ఐ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us learn for dissociation, తర్వాత అసోసియేషన్ చూద్దాం.
సో మీరు జస్ట్ ఫార్ములా గుర్తుంచుకోవాలి అంటే సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. దిస్ ఇస్ ఒరిజినల్ ఐ వాల్యూ, ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అపాన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. వచ్చిన వాల్యూ ఎంత, రావాల్సిన వాల్యూ ఎంత. సో ఐ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంటల్ బై క్యాలిక్యులేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మాటిక్ ప్రెషర్ కనుక్కున్నారు అనుకోండి, అబ్జర్వ్డ్ ఆస్మాటిక్ ప్రెషర్ బై క్యాలిక్యులేటెడ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, సో ఇందాక నేను మీకు ఫార్ములాస్ చెప్పాను కదా, పై ఈక్వల్ టు ఐసిఆర్టీ అని, దాని డెరివేషన్ ఇది. సో వాంట్ ఆఫ్ బాయిల్స్ లో, వాంట్ ఆఫ్ చార్ల్స్ లో, ఈ రెండాటిని కంబైన్ చేస్తే మనకి ఇది వస్తుంది. మీకు డెరివేషన్ అవసరం లేదు, యూ నీడ్ నాట్ లెర్న్, జస్ట్ ఐ వాల్యూకి ఫార్ములా నేర్చుకోండి. సో డిసోసియేషన్ జరుగుతుంది అంటే చూడండి, alpha equal to I minus 1 by n minus 1. So this is for dissociation. ఎలా మేడం వచ్చింది, జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర చూడండి, ఇక్కడ an, ఓకే, ఒక కాంపౌండ్ ఉంది. నౌ ఇట్ హ్యాస్ డిసోసియేటెడ్ టు గివ్ సమ్ Na particles. ఒక కాంపౌండ్ an Na particles ఇచ్చింది. సో an is giving you Na. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతాయా, అవ్వవు. సో 0. నెక్స్ట్ కొంతవరకు డిసోసియేట్ అయ్యింది. సో 1 మైనస్ ఆల్ఫా, ఇదేమవుతుంది ఎన్ ఆల్ఫా. మనం ఆల్రెడీ నేను అయానిక్ ఈక్విలిబ్రియంలో చదివాం కదా, సేమ్ థింగ్. ఇక్కడ సి ఉంటే 0, సి మైనస్ సి ఆల్ఫా, సి ఆల్ఫా. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్ 1 ఆల్ఫా, ఎన్ ఆల్ఫా. సో నెక్స్ట్ ఐ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ బై నంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్. సో డిసోసియేషన్ అవ్వకముందు ఎంత ఉంది బై ఆఫ్టర్. సో ఐ ఈక్వల్ టు, సో ఆఫ్టర్ డిసోసియేషన్ అని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ డిసోసియేషన్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా. సో 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా అంటే 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. These are the number of particles after dissociation. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. బిఫోర్ డిసోసియేషన్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, 1 ప్లస్ 0 1. సో ఐ వాల్యూ, సో ఇందులో ఆల్ఫా వాల్యూ రాస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1. సో గాట్ ఇట్. సో 2 ఐ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో అదే ఆల్ఫా వాల్యూ రాస్తే ఐ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1. ఇది దేనికి రాస్తున్నామమ్మా, డిసోసియేషన్. డిసోసియేషన్. సో ఫర్ డిసోసియేషన్ ఏంటిది, ఐ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. ఇది ఫార్ములా, కాకపోతే ఎలా వచ్చింది అని తెలియడానికి నేను మీకు ఇక్కడ ఇస్తున్నా. సో ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి, ఇఫ్ యూ కౌంట్, ఇఫ్ యూ క్యాలిక్యులేట్, యు ఆర్ గెటింగ్ ఐ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ఆఫ్టర్ డిసోసియేషన్ బై బిఫోర్ డిసోసియేషన్. క్లియర్? సేమ్ థింగ్ మరి ఇప్పుడు అసోసియేషన్ జరిగింది అనుకుందాం. సో ఫర్ సపోజ్ నా దగ్గర మై సొల్యూట్ పార్టికల్స్ ఆర్ అండర్ గోయింగ్ అసోసియేషన్. సో ఎన్ ఆల్ఫా ఇస్ ఫార్మింగ్ ద, అంటే సో మెనీ ఏ పార్టికల్స్, ఎన్ ఏ పార్టికల్స్ ఆర్ ఫార్మింగ్ టుగెదర్ టు ఫార్మ్ అ మాలిక్యూల్ AN. సో ఫస్ట్ 1, సో ఇనీషియల్ గా ప్రొడక్ట్స్ 0. తర్వాత 1 మైనస్ ఆల్ఫా, ఇదేమవుతుంది ఆల్ఫా బై ఎన్. సో ఇందులో ఏం లేదు కదా, ఎన్ పార్టికల్స్, ఆల్ఫా బై ఎన్. సో ఆఫ్టర్ అసోసియేషన్ ఎంత వస్తుంది ఇక్కడ, 1 మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. సో వాట్ డు యూ గెట్, ఐ ఈక్వల్ టు ఇది. సో 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ డివైడెడ్ బై 1. ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే వాట్ డు యూ గెట్, ఆల్ఫా అసోసియేషన్, ఇందులోంచి ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తే 1 మైనస్ ఐ బై 1 మైనస్ 1 బై ఎన్. ఓకేనా? So this is how you will be calculating I value. So Van 't Hoff factor. So మీకు ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఐ వాల్యూ ఇస్తాడు, అసోసియేషన్ డిసోసియేషన్ అని అంటే దాని ప్రకారంగా ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం, సబ్స్టిట్యూట్ చేయడం, ఇంతే. ఫైన్. Let us see some questions. Calculate చేయండి. At 300 Kelvin, 6 grams of urea was dissolved in 500 ml of water.
వాట్ ఈస్ ద ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ రిజల్టెంట్ సొల్యూషన్? లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. డైరెక్ట్ ఫార్ములా ఏంటా ఫార్ములా మనకు తెలిసింది, పై ఈక్వల్ టు సిఆర్టి. సో ఆస్మాటిక్ ప్రెషర్ అడుగుతున్నాడు, కాన్సన్ట్రేషన్ అంటే N/V. సో నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. 6 grams ఆఫ్ యూరియా, నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో N వాల్యూ ఇస్ 6 బై మోలార్ మాస్ ఎంత 60, అంటే ఇది ఎంత 1/10. సో వాల్యూమ్ ఎంత 500 ml ఆఫ్ వాటర్ అంటున్నాడు, ఏమో మోల్ లీటర్లో ఉన్నాయి. సో వాల్యూమ్ ఏమవుతుంది 500/1000. సో దిస్ ఇస్ 1/2. సో కాన్సన్ట్రేషన్ ఏంటి N/V అంటే 1/10 ఇంటూ 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 0.0821, 0.0821 ఇంటూ టెంపరేచర్ ఎంత అంటున్నాడు 300 కెల్విన్. క్యాలిక్యులేట్ చేయండి. 5 times, this is 60 times, this is 0.821 into 6. So answer ఏంటి options? Got it? అర్థమైందా? సింపుల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, జస్ట్ క్యాలిక్యులేషన్స్. గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. నీలిమా దేవి బియా లేదు నాన్న, సి వస్తుంది చూడు, క్యాలిక్యులేషన్ పోయి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది కూడా. డెల్టా టీబీ వాల్యూ ఇచ్చాడు ఫర్ ద సొల్యూషన్ 0.01 మోలాల్, సొల్యూషన్ ఇస్ 0.01 కెల్విన్ అంట. వాట్ ఈస్ ద వాన్ టాప్ ఫ్యాక్టర్? చేయండి. సో ఫైనల్ ఆన్సర్ చెప్పండి నాకు. ఆన్సర్ ఏంటి? ఈజీ క్వశ్చనే, కష్టపడక్కర్లేదు. ఓకే, సో మనకున్న ఫార్ములా ఏంటి, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేబీ ఇంటూ ఎం. సో ఐ వాల్యూ ఎంత, డెల్టా టీబీ బై కేబీ ఇంటూ ఎం. డెల్టా టీబీ ఎంత ఇచ్చాడు, డెల్టా టీబీ 0.01 అంటున్నాడు, డివైడెడ్ బై కేబీ వాల్యూ ఫర్ వాటర్ ఇచ్చేసాడు 0.52 ఇంటూ ఎంత మోలాల్ 0.01 మోలాల్. సో ఆన్సర్ ఏంటి, దిస్ విల్ బి 100/52. సో దిస్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు 2. సో నియర్లీ ఈక్వల్ టు 2 అంటే ఆన్సర్ ఏంటి? గాట్ ఇట్? సో సిమిలర్ క్వశ్చన్స్ ఏ ఉంటాయమ్మా, ఈజీగానే ఉంటాయి సొల్యూషన్స్ లో. డైల్యూషన్ ఫ్యాక్టర్, డైల్యూషన్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, వాల్యూమ్ కనుక్కోవడమే. సేమ్ పై ఈక్వల్ టు ఎన్సీఆర్టీ ఐసీఆర్టీ వాడండి, కాన్సన్ట్రేషన్ లో N/V క్యాలిక్యులేట్ చేయండి, వీక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, అంతే. సో విల్ హ్యావ్ సిమిలర్ ఈజీ క్వశ్చన్స్. చూడండి 2021లో వి ఆల్సో హ్యాడ్ అ మ్యాచింగ్ క్వశ్చన్. ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, క్రయోస్కోపిక్, హెన్రీస్ లా, డాల్టన్స్ లా. డాల్టన్స్ లో మనకి చెప్పేది పార్షియల్ ప్రెషర్స్ గురించి. సో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ అ లిక్విడ్, హెన్రీస్ లా. సీక్ 4 అవ్వాలి అంటే 2 ఆప్షన్లు వెళ్ళిపోయినాయి. ఆ సాల్యుబిలిటీ మనం మోల్ ఫ్రాక్షన్ కింద డినోట్ చేస్తాం. నెక్స్ట్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్, బికి 1. ఆన్సర్ ఏంటి, ఆప్షన్స్ అలా అంతే. ఓకేనా?
డైల్యూషన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ చెప్పాను కదా 93. The freezing point of an aqueous solution containing 25 grams of ethanol, 1000 grams of water, Kf value ichcharu. So direct formula. Delta Tf is equal to I into Kf into L. So any doubts in today's class? It's an easy chapter. Yakada, thumbs ups. You must hit the like button more. I can see very small number on the like button. ఎంసెట్ అప్లై చేశాను, విఐటి కూడా అప్లై చేయాలా? మీ ఇష్టం నాన్న. వీటిలో విఐటిలో జాయిన్ అవుదాం అనుకుంటే యూ కెన్ అప్లై, లేదంటే లేదు. ఇట్స్ యువర్ విష్. సో ఎస్ ఎస్ ఎస్, సో మెనీ థమ్స్ అప్స్. సో ఎస్, సో ఫైన్ దెన్. ఇంకొకటి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి అమ్మా. So already it is posted. So ikkada just go to description here. Chudandi ikkada solutions pyqs.pdf అని ఉంది కదా, this one. Just click on this link. Link click చేశారు అనుకోండి, you will be landing on to this page. Enter your mobile number and OTP వస్తుంది. ఎంటర్ చేస్తే you can just directly come into that class. అర్థమైందా? అంతే. So yes, so fine then, all right then, I'll be seeing you all in the next class tomorrow again at 11 AM. So andaru buddiga bookulu penlu pattukoni vachesina class కూర్చోవాలి రేపు మళ్ళీ 11 o'clock. So until then, this is Jayashree and thank you. Have a good day.